దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి అడ్వకేట్. ప్రస్తుత సమాజంలో చట్టాలు మార్చారు, కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత భారతదేశంలో భారత రాష్ట్రపతి ప్రథమ పౌరురాల దగ్గర నుంచి శ్మశానంలో కాటి కాపరి వరకు చట్టాల గురించి తెలుసుకోవాలి. ఈరోజు యావత్ భారతదేశము మొత్తం ఉన్న జనాభా అంతా విద్యార్థులు అయిపోయారు. కాబట్టి చట్టాల గురించి అవగాహన పెంచుకోవడం మన ధర్మం, మన రక్షణ, మన భద్రత కొరకు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే, గతంలో ఏదైనా జరిగినప్పుడు 41A నోటీస్ ఇవ్వండి, ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోండి, ఆ తర్వాత చర్యలు తీసుకోండి అని చెప్పి చట్టంలో స్పష్టంగా ఉంది. సరే, అది అమల్లోకి జరగలేదు, గతం అయిపోయింది. ప్రస్తుతం కొత్త చట్టాల ప్రకారంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అని చెప్పి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ రద్దుపరిచి ఈ చట్టాన్ని అమలుకు పెట్టారు. సో ఈ ప్రకారంగా ఏమడుగుతారంటే, 41A బదులు 35 నోటీస్ ఇవ్వండి అని అడగండి. 35 నోటీస్ ఇచ్చిన తర్వాత మీకు ఒక డేట్ ఇచ్చి ఆ రోజు వచ్చి హాజరు కండి అని చెప్తారు. ఆ ప్రకారంగా మీరు ఏం చేస్తారంటే, జరిగిన విషయాన్నంతా స్పష్టంగా లిఖితపూర్వకంగా వ్రాసి సంబంధిత అధికారికి ఇచ్చి ఒక కాపీ మీద రిసీవ్డ్ సంతకం తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అది రేపు కోర్టులో ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ చట్టాలు తెలుసుకోండి. దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా. డిఎల్ఎన్ శాస్త్రి, అడ్వకేట్, జర్నలిస్ట్.